నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ ఆహారంలో నాణ్యత పెరగడం లేదు. నిల్వ ఉంచిన ఆహారం, కుళ్ళిపోయిన మాంసం విక్రయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కాసుల కక్కుర్తితో ఏకంగా ఓ ఉన్నతాధికారికే పాచిపోయిన ఆహారాన్ని వడ్డించి రెస్టారెంట్ యాజమాన్యం బరితెగించింది. జూబ్లీ హిల్స్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే పోలీస్ డిప్యూటీ కమిషనర్ జొమాటో ద్వారా జూబ్లీ హిల్స్లోని ప్రఖ్యాత తెలుగు మీడియం రెస్టారెంట్ నుంచి మటన్ కీమా ఆర్డర్ చేశారు. పార్సిల్ ఇంటికి వచ్చిన తర్వాత దానిని విప్పగానే విపరీతమైన దుర్వాసన వచ్చింది. అది పూర్తిగా పాచిపోయిన కీమా అని అర్థం కావడంతో డీసీపీ వెంటనే అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసిన అధికారులు వెంటనే సదరు రెస్టారెంట్పై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హోటల్ వంటగదిలో నిల్వ ఉంచిన పాచిపోయిన మటన్ బయటపడింది. ఆ పాచిపోయిన మాంసంతోనే కీమా తయారు చేసి కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.